హాయ్ ఫ్రెండ్స్, వెజ్ పలావ్ ఎలా చేసేద్దామో ఇప్పుడు చూద్దాం. దానికోసం ఒక గ్లాస్ బియ్యం తీసుకోండి. అది ముందుగా నానబెట్టుకుని ఉంచుకోండి. ఇప్పుడు వెజ్ పలావ్ చేయనీకి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. ఆనియన్స్, మసాలా దినుసులు, కరివేపాకు, క్యారెట్, బంగాళదుంప, పచ్చి బఠానీ, బీన్స్. ముందుగా స్టవ్ మీద ఒక బాండీని తీసుకొని అందులో 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇందులో జీలకర్ర, ఆకులు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వేసుకోండి. నెయ్యి ఇష్టం ఉంటే నెయ్యి వేసుకోండి, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. ఇందులో వచ్చేసి నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా కలపండి. కలిపాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వేసుకున్నాక బాగా కలపండి. ఇందులో ఆలు, క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీ, ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని కాసేపు మగ్గనివ్వండి. మగ్గనిచ్చాక నానబెట్టి ఉంచిన మిల్ మేకర్ కూడా వేసుకోండి. మిల్ మేకర్ వేసుకున్నాక బాగా కలపండి. ఇందులో ఒక కోసి పెట్టుకున్న టమాటా కూడా వేసుకోండి. వేసుకున్నాక బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వండి. మగ్గనిచ్చాక నానబెట్టుకున్న బియ్యం కూడా ఇందులో వేసుకోండి. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల పావు వాటర్ వేసుకోవాలి. అప్పుడే అందులో ఉన్న వెజిటబుల్స్ అన్నీ బాగా ఉడుకుతాయి. ఇందులో వాటర్ వేసుకున్నాక బాగా కలిపి తగినంత సాల్ట్ వేసుకోండి. గరం మసాలా, బిర్యానీ మసాలా తగినంత వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఉడకనివ్వండి. అంతే, ఈరోజు మన వెజ్ పలావ్ రెడీ అయిపోయినట్టే. ఇంకా వేడి వేడి వెజ్ పలావ్ తినేద్దామా?